ఏప్రిల్ 26. సౌఖ్యాలను తెలివిగా వాడుము. నీకు లభించే సౌఖ్యము లేదా ఆత్మీయ ఆదరణ ఆధారంగా నీ కృపను అంచనా వేయవద్దు. నీవు మంచిగా ఉన్నందుకు ప్రతిఫలంగా దేవుడు నీకు అదనపు ఆదరణను పంపాలని ఏమీ లేదు. ఆయన ప్రేమ యొక్క ఇటువంటి ఆవిష్కరణలు నీలో ఉన్న కృపా సత్యానికి సాక్ష్యమిస్తాయి తప్ప నీలోని అంతర్గత కృప యొక్క స్థాయిని లేదా కొలతను తెలపవు. నిజానికి బలమైన బిడ్డ కంటే బలహీనంగా ఉన్న బిడ్డనే తల్లిదండ్రులు తరచుగా తమ ఒడిలో ఉంచుకుంటారు. నీవు ఆదరణ పొందుతున్నప్పుడు అశ్రద్ధగా ఉండవద్దు. దానికి బదులుగా ప్రభువు కొరకు మునుపెన్నడూ లేనంత కష్టపడి పనిచేయడానికి ఈ ఆశీర్వాద సమయాన్ని వాడుకో. దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షతలు మనల్ని మన పనికి సిద్ధపరుస్తాయి. ఆయన ఆదరణ అనే వెలుగులో సేదతీరడం ఒక ఎత్తైతే, పరిశుద్ధాత్మ ఇచ్చే ఆదరణ శక్తితో ముందుకు సాగడం పూర్తిగా మరో ఎత్తు. తన డబ్బును లెక్క పెట్టుకుంటూ కూర్చుని దానిని ఎప్పుడూ పెట్టుబడిగా పెట్టనివాడు ఎంత మూర్ఖుడో, తన డబ్బును పనిలో పెట్టి లాభాలు గడించేవాడు అంత జ్ఞాని. ఆత్మీయంగా చెప్పాలంటే, తన సౌఖ్యాలను దాచిపెట్టుకునేవాడు తన వద్ద ఉన్నదానిని కూడా కోల్పోతాడు. అదే తన సౌఖ్యాలను క్రీస్తు పని కోసం వెచ్చించేవాడు తన నిల్వను 5, 10 చివరకు 3 పెంచుకుంటాడు. నీ సౌఖ్యానికి మూలాధారం నీవేనని ఎన్నడూ అనుకో. నీ నిరంతర సమాధానం మరియు సంతోషం కోసం నీవు దేవుని మీద ఆధారపడి ఉన్నావని గుర్తుంచుకో. నీవు నిన్న తిన్న ఆహారం ఈరోజు నీ ఆకలిని ఎలా తీర్చలేదో, అలాగే నిన్నటి నీ సంతోషం ఈరోజు నిన్ను తృప్తిగా ఉంచలేదు. నీవు సంతృప్తిగా ఉండాలంటే ప్రతిరోజు దేవుని ప్రేమ యొక్క నూతన ప్రవాహాలు నీకు అవసరం. దేవుడు ఒక్క క్షణం తన ముఖాన్ని దాచుకోనియ్యి, నీవు వెంటనే ఆ రుచిని మర్చిపోతావు. మరియు కొద్దిసేపటి క్రితం వరకు నీవు అనుభవించిన ఆదరణను కళ్ళ ముందు నుండి కోల్పోతావు. తన కిటికీ గుండా సూర్యరశ్మి వస్తున్నప్పుడు కిటికీ తలుపులు మూసివేసి ఆ కిరణాలను ఇంట్లోనే బంధించాలని చూసే వ్యక్తిని చూసి మనం ఎంతగా నవ్వుకుంటాం. కానీ మనకు ప్రస్తుతానికి ఉన్న సంతోషాన్ని పట్టుకుని మనకు కావలసిందంతా దొరికిందని భావిస్తూ దేవుని సన్నిధి నుండి ముఖం తిప్పుకుంటే మనం కూడా అంతే మూర్ఖులం అవుతాం. నీవు సూర్యకిరణాల క్రింద నిలబడినప్పుడు మాత్రమే దాని వేడిని అనుభవిస్తావు. అలాగే నీ ముఖాన్ని దేవుని వైపు తిప్పి ఉంచినప్పుడు మాత్రమే నీవు దేవుని ఆదరణను అనుభవించగలవు.